నా పేరు సంజన. నేను పిఎంశ్రీ జేఎల్బీ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా రేడియో విష్ణు 90.4 శ్రోతలకు నమస్కారములు. మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతి సాధించింది. ప్రపంచంలో ఒక కుగ్రామంగా మారిపోయింది. పూర్వకాలంలో విదేశాలకు వెళ్లేవారిలో కొద్దిమంది మాత్రమే. నేడు ప్రతి కుటుంబంలో ఒక్కరైనా విదేశాలకు వెళ్తున్నారు. చంద్రమండల యాత్రలకు కూడా సంసిద్ధులవుతున్నారు. మనం ఎంతగా ప్రగతి సాధించాలన్నా కొన్ని రుగ్మతలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా మత్తుమందులు, ప్లాస్టిక్ భూతం, సెల్ ఫోన్ దుర్వినియోగం, పర్యావరణ పరిరక్షణ లేకపోవడం, ఆడపిల్లని హింసించటం. ఇది నేటి ఆధునిక సమాజానికి తీవ్ర హాని కలిగించేవి. వీటిపై అవగాహన ప్రజల్లో కలిగించాలనే సదుద్దేశంతో మా పాఠశాల 9వ తరగతి విద్యార్థులు సంసిద్ధులమవుతున్నారు. ప్రార్థన హేమలత, బి నాగలక్ష్మి. నా పేరు శ్రీనాగలక్ష్మి. నా పేరు హేమలత. యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. ముందుగా మత్తుమందులపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మా పాఠశాల విద్యార్థిని శ్రీ నాగలక్ష్మి ఒక చక్కటి ప్రసంగం చెప్తుందంట. విందామా? నా పేరు శ్రీనాగలక్ష్మి. విద్యార్థులు అంటే విద్యను అభ్యసించేవారు. వీరు నిరంతరం విద్యాభ్యాసంలోనే దృష్టి పెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది విద్యాభ్యాస కాలంలో మత్తుమందులకు అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల ఇల్లు ఒళ్ళు గుల్లవటమే కాకుండా దేశ భవిష్యత్తు అంధకార బంధురం అవుతోంది. మన దేశం అత్యధిక మానవ వనరులు గల దేశం. మానవ శక్తి అమోఘమైనది. భారతదేశానికి స్వతంత్ర్యం సముపార్జించినది ఆనాటి యువతరం. యువత తలుచుకుంటే ఏమైనా సాధించగలరు. మత్తుమందులు తీసుకోవడం వల్ల కుటుంబం దురవస్థల పాలు అవుతుంది. కుటుంబ గౌరవం దెబ్బతింటుంది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. మత్తుకు అలవాటు పడిన వారు దేనికైనా సిద్ధపడతారు. మత్తుకు బానిసలై దొంగతనాలు కూడా చేయడానికి ఏమాత్రం సందేహపడరు. సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవుతారు. మగ ఆడ అనే విచక్షణ కోల్పోతారు. పెద్దలని గౌరవించరు. బాధ్యతలను విస్మయిస్తారు. భగవంతుడు మనిషికి అపార శక్తులు ఇచ్చాడు. మత్తుమందులు తీసుకునేవారు ఈ శక్తులను సద్వినియోగం చేసుకోలేరు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు స్వార్థపూరితంగా నేటి యువతను భ్రష్టు పట్టిస్తున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి దురలవాటులకు దూరంగా ఉండాలి. మత్తుమందులు గంజాయి, కొకెన్, హెరాయిన్ మొదలైనవి. ఇవి కాక బ్రాందీ, విస్కీ, సారా, రమ్ము మొదలైనవి కూడా దురవ్యసనాలే. మనిషి రోజులో కొంతసేపైనా శరీర స్పృహ కోల్పోయి అలౌకిక ఆనందానికి పొందడానికి ఇష్టపడతాడు. అందుకే భగవంతుడు మనకు నిద్రను పెట్టాడు. నిద్రలో శరీరాన్ని మర్చిపోయి హాయిగా ఉంటాం. ఎప్పుడైతే రాత్రి సుఖనిద్ర పొందుతామో ఉదయం శరీరం హాయిగా, మనస్సు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇది జ్ఞానం ద్వారా కూడా సాధించవచ్చు. రోజుకు 20 నిమిషాలు ధ్యానం చేస్తే 3 గంటలు మంచి నిద్రతో సమానమంటారు పెద్దలు. విద్యార్థులు మంచి అలవాట్లు అలవరుచుకోవాలి. రోజు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. జీవితం క్రమ మార్గంలో నడుస్తుంది. రోజు ధ్యానం చేయడం ద్వారా మానసిక వికాసం కలుగుతుంది. కానీ యువతరం మత్తుమందులను తీసుకోవడం ద్వారా శరీర స్పృహ కోల్పోయి ఆనందం వెతుక్కుంటున్నారు. ఇది నవ సమాజానికి తీరని అశనిపాతం. వైన్ ద్వారా పొందాలనే ఆనందం డివైన్ ద్వారా కూడా పొందవచ్చు. కానీ వైన్ శరీరాన్ని, జీవితాన్ని, సమాజాన్ని పాడు చేస్తుంది. ఆధ్యాత్మికత అంటే మతం కాదు, మనిషి తానేమిటో తెలుసుకోవడం. కాబట్టి స్పిరిట్ మాని స్పిరిచువాలిటీ వైపు నేటి యువత దృష్టి పెట్టాలని నా మనవి. కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లల్ని ప్రలోభపరుస్తున్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు చాక్లెట్స్ అంటే ఇష్టపడతారు. కాబట్టి మత్తుమందులను చాక్లెట్స్ రూపంలో పిల్లలకు అలవాటు చేస్తున్నారు. వీటి వల్ల కూడా అత్యంత జాగరూకత అవసరం.
మత్తుమందులు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గడం, గుండె జబ్బులు, కాలేయ మరియు మూత్రపిండాల నష్టం, మానసిక ప్రభావాలు, ఆందోళన, నిరాశ, జ్ఞాపశక్తి తగ్గడం, నియంత్రణ లోపం, ఒకసారి అలవాటు పడితే వదలడం కష్టం, వ్యసనంగా మారుతుంది, చదువులో వెనకబాటు, ఉద్యోగంలో ప్రతిభ తగ్గుతుంది, కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నేర ప్రవృత్తి కలిగి ఉండడం, సమాజంలో గౌరవం కోల్పోవడం, భవిష్యత్ నాశనం అవ్వడం జరుగుతుంది. వీటి నివారణకు పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన సదస్సులు పెట్టాలి. తల్లిదండ్రులు పిల్లల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. క్రీడలు, యోగా, సంగీతం వంటి వాటిపై యువత దృష్టి పెట్టాలి. అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ తీసుకోవాలి. ప్రభుత్వం మత్తుమందుల అక్రమ రవాణాపై కఠిన నియంత్రణ చేయాలి. మత్తుమందులు వ్యక్తి ఆరోగ్యానికే కాదు, కుటుంబం మరియు సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తాయి. అవగాహన, నివారణ చర్యలతో యువతను రక్షించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. మత్తురహిత భారతం ముద్దు, మత్తుమందులు అసలు వద్దు అనే నినాదాన్ని అందరం పలుకుదాం. విన్నారుగా, మత్తుమందులు తీసుకోవడం వల్ల ఎన్ని అనర్థాలో, అయినా మానడం లేదు. ఆత్మబలం సినిమాలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాటను ప్యారడీ చేస్తూ పరపర చిక్కును కొరుకుతూ ఉంటే అనే పాట పాడడానికి మా పాఠశాల విద్యార్థులు దుర్గా దీక్షిత, నాగలక్ష్మి, దుర్గా భవాని మన ముందుకు వస్తున్నారు. విని చిన్నారులను ఆశీర్వదించండి. నా పేరు దుర్గా దీక్షిత. నా పేరు దుర్గా భవాని. నా పేరు శ్రీనాగలక్ష్మి. పరపర చికెను కొరుకుతూ ఉంటే, బిర్యానీ తోడుగా ఉంటే, ఫట్ ఫట్ మంటూ గ్లాసులు కలిపి పెగ్గులు వరుసగా బిగియేస్తుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. బుస బుస సోడా పొంగుతూ ఉంటే, కసి కసి కసిగా మింగుతూ ఉంటే, మసగ వెలుగులో తనువది బార్లు మత్తుగా మైకం కమ్ముతూ ఉంటే, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. బారు మూతపడి టైం అవుతుంటే బార్లో ఎవరు కనబడకుంటే లోపల ఉన్నది నేనొక్కడినే అనుకొని అక్కడ కునికేస్తే, లోపల ఉన్నది నేనొక్కడినే అనుకొని అక్కడ కునికేస్తే, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. తడి తడిగా అనిపిస్తుంటే ఆహాహా, పడి లేచి పాకుతూ ఉంటే ఓహోహోహో, తడి తడిగా అనిపిస్తుంటే ఆహాహా, పడి లేచి పాకుతూ ఉంటే ఓహోహోహో. చిరు చీకటిలో ఎవరో తిడుతూ మనలను ఇంటికి చేరిస్తే, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. పరపర చికెను కొరుకుతూ ఉంటే, బిర్యానీ తోడుగా ఉంటే, ఫట్ ఫట్ మంటూ గ్లాసులు కలిపి పెగ్గులు వరుసగా బిగియేస్తుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో, చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. మత్తుమందు వల్ల హాయిగా ఉన్న ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మత్తుమందుల జోలికి వెళ్ళకండి. సమాజాన్ని అతలకుతలం చేస్తున్న మరో భూతం ప్లాస్టిక్. దీనిపై మా పాఠశాల విద్యార్థిని ఈ తేజశ్రీ సింధు వివరిస్తుంది. విని ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం. నా పేరు తేజశ్రీ సింధు. నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న భూతం ప్లాస్టిక్ భూతం. నేటి ఆధునిక సమాజంలో ప్లాస్టిక్ వాడకం పెరిగింది. పూర్వకాలంలో ప్రతి ఒక్కరి చేతిలో గుడ్డ సంచులు ఉండేవి. తీర్థయాత్రలకు వెళ్ళేవారు మరచెంబుతో నీళ్లు తీసుకెళ్లేవారు. నేడు ప్లాస్టిక్ సీసాలతో నీళ్లు తీసుకెళ్తున్నారు. కూరగాయలు, పండ్లు, సరుకులు మొదలైన వాటికి ప్లాస్టిక్ సంచులే వాడుతున్నారు. ఈ ప్లాస్టిక్ సంచులు భూమిలో కలవటానికి కొన్ని ఏళ్ల సంవత్సరాలు పడతాయి. కొన్నిసార్లు భూకంపాలు వస్తాయి. మనిషి తన కూర్చున్న కొమ్మను తానే విరుచుకున్నట్టు ప్లాస్టిక్ వాడకం ద్వారా తన జీవన ప్రయాణాన్ని కోల్పోతున్నాడు. ప్లాస్టిక్ సీసాలో నిల్వ ఉంచిన పచ్చళ్ళు మొదలైన వాటిలో ప్లాస్టిక్ అవశేషాలు చేరతాయి. ఇవి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. అలాగే వేడి పదార్థాలు కూడా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవన్నీ కాకుండా కొందరు స్వార్థపూరిత వ్యక్తులు
తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ కూరలు, ఆఖరికి ప్లాస్టిక్ కోడిగుడ్లు కూడా తయారు చేసి సమాజానికి చీడపురుగుల్లా తయారవుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. నదులు, కాలువలు ప్లాస్టిక్ సంచులతో నిండిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు వాడకం పెరిగింది. ముఖ్యంగా ఆవులు, ఇతర జంతువులు ఈ ప్లాస్టిక్ కవర్లు తిని వాటి జీర్ణాశయాలు దెబ్బతిని చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వాడకం ద్వారా క్యాన్సర్ వంటి అతి భయంకరమైన వ్యాధులు సంక్రమిస్తాయి. కలియుగంలో కలిపురుషుడు ఇనుమలో ఉంటాడంటారు. ప్లాస్టిక్ రూపంలో కలిపురుషుడు ఉన్నాడన్నది నేటి సత్యం. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలి. దాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలి. పాల ప్యాకెట్లు, వివిధ అపరాల ప్లాస్టిక్ ప్యాకెట్లు, నూనె మొదలైన ప్యాకెట్ల చివర కొంచెం ముక్క కట్ చేసి సరుకు వాడుకుంటున్నాము. కొంతమంది కవర్లను ఏరుకుని రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగిస్తారేమో కానీ ఈ చిన్న ముక్కల్ని ఎవరూ సేకరించరు. ఇవి భూమిలో చేరి భూప్రకంపనాలకు దారితీస్తాయి. ఒక ఇంట్లో పాలు, నూనె, పప్పు దినుసుల కవర్ల చివర ముక్కలు రోజుకు 5 లేదా 10 కత్తిరింపబడితే గ్రామం లేదా పట్టణంలో, రాష్ట్రంలో, దేశంలో రోజుకి ఎన్నెన్ని ముక్కలు భూమిలో కలుస్తున్నాయో దానికి ఒకటే మార్గం. కవర్ నుండి చిన్న ముక్క కత్తిరించకుండా కొంచెం చీల్చి వాడుకుంటే చాలా వరకు మనం మేలు చేసిన వారవుతాం. ఈ అవగాహన అందరికీ కల్పించాలి. మనిషి యాంత్రిక జీవనంలో పడిపోయి అవగాహన రాహిత్యంతో ప్లాస్టిక్ భూతాన్ని పెంచి పెద్దది చేస్తే మానవ జీవన మనుగడకు తీవ్ర ద్రోహం చేసిన వారవుతారు. తస్మాత్ జాగ్రత్త. ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ లేదా నార సంచులు ముద్దు. ప్లాస్టిక్ భూతం గురించి విన్నారుగా. ఇప్పుడు మా పాఠశాల విద్యార్థులు బి నాగలక్ష్మి, నిత్యశ్రీ ఎవరిదో పాపం అంటూ ప్రతినిత్యం అందరము చేసిన తప్పే చేస్తూ ఉన్నామను నిత్యం అంటూ ప్లాస్టిక్ పై అవగాహన పాట పాడుతారు. విని తెలివితో మెలుగుదాం. నా పేరు నిత్యశ్రీ. నా పేరు నాగలక్ష్మి. ఎవరిదో పాపం అంటూ నిందలు వేస్తూ ప్రతినిత్యం అందరము చేసిన తప్పే చేస్తూ ఉన్నామను నిత్యం. ఇవ్వాలేం కొత్తది కాదురా మనుషుల్లో ఈ మూర్ఖత్వం. అందరినీ నిందిస్తూ ఆనందించడమే మన తత్వం. పొద్దున్నే నిద్దుర లేచి నోట్లో పెట్టే బ్రష్ నుండి ప్లాస్టిక్ ని వాడొద్దని మనం 10 మందికి చెబుతూ ఉంటాం. మార్కెట్లో కొంటే రకానికో కవరిమ్మంటూ మన లెక్కకు వచ్చేసరికి చెప్పిన మాటలు వదిలేస్తాం. మార్పే రాదా మనకు, ఇది పచ్చని భూమిని పిచ్చిగా మార్చిన మార్పే రాదా మనకు. నిలువెత్తుల ప్రకృతి చిక్కున చిక్కిన మార్పే రాదా మనకు. ప్రతి ఒక్కరి ఆయువు లెక్కలు మారిన మార్పే రాదా మనకు. మన ముక్కిరి బిక్కిరి చేసి తొక్కిన పంచిన వినాశనానికి ప్రధాన కేతువు ఈ ప్లాస్టిక్. మనుష్యుల స్వయంకృతానికి సమాధి పేర్చే విషమీ గోస్ట్. నా లెక్కకు నేనొక్కడినే చేస్తే ఏమైందనుకుంటూ ప్రతి ఒక్కడు లెక్కకు మిక్కిలి తప్పులు చేస్తూ ఉంటాడు. నీ హక్కును ఓపిక ఎప్పుడు ప్రకృతి వనరులు అందరివి. నీ తిక్కల చేతలతో చెయ్యొద్దుర వాటిని నరబలిని. మార్చేరాదా ముందే ఇది ప్రకృతి ఊపిరి ఆపక ముందే. మార్చేరాదా నువ్వే ఇది పుడమికి పుండుగా మారక ముందే. మార్చేరాదా నువ్వే ఇది సంద్రపు గుండెను కోయక ముందే. మార్చేరాదా నువ్వే ప్రతి ఒక్కరిలోనూ మార్పు పుట్టగా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ఈ సెల్ ఫోన్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ నష్టాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనతో చర్చించడానికి మా పాఠశాల విద్యార్థిని పి వెంకట నిహారి తొందరపడుతోంది. పిలుద్దామా? నా పేరు వెంకట నిహారి. శాస్త్ర సాంకేతిక ప్రగతి అభివృద్ధి చెందింది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ఇది శుభపరిణామమే. దీనిలో భాగమే ఈ సెల్ ఫోన్. పుస్తకం హస్తభూషణం అనేవారు, కానీ నేడు సెల్ ఫోన్ అస్తభూషణమై కూర్చోంది. ఈ కాలంలో సెల్ ఫోన్ వాడుక బాగా పెరిగింది. దీనివల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అనార్థాలు కూడా అంతకు మించి ఉన్నాయి. ఏది ఏమైనా అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. పూర్వకాలంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, చనిపోయినా టెలిగ్రామ్ ఇచ్చేవారు, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని. ఈ రోజుల్లో టెలిగ్రామ్ వ్యవస్థ మరుగున పడిపోయింది. అసలు ఫోన్ని కనిపెట్టిన గ్రహంబేర్ కూడా ఈ పరిస్థితిని ఊహించి ఉండడు. కేవలం నెంబర్లు నొక్కునే నోకియా ఫోన్ నుంచి నేడు టచ్ ఫోన్ వరకు, ఆ తర్వాత ఆండ్రాయిడ్, ఐఫోన్, 4G, 5G వరకు సాంకేతిక అభివృద్ధిలో పదంలో సాగింది.
రాబోయే కాలంలో ఇంకా ఏమేమి వింతలు రాబోతున్నాయో. నాణానికి 2 కోణాలు ఉన్నట్లే సెల్ ఫోన్ కూడా మంచికి చెడుకి కూడా దారితీస్తుంది. సెల్ ఫోన్ ద్వారా పలకరింపులు, మెసేజ్లు, వాట్సాప్లో మెసేజ్లు, వీడియోలు, సందేశాలు ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నమాట నిజమే. దీన్ని ఎంతవరకు వాడాలో విజ్ఞత కలిగి ఉండాలి. లేదా కాలక్షేపం కోసం సమయం వృధా చేసుకోవడం మంచిది కాదు. యువతరం సెల్ ఫోన్తో సమయం అంతా వృధా చేసుకుంటున్నారు. చాటింగ్లు, పబ్జీ వంటి వీడియో గేమ్ ఆడి సమయం, ధనం కోల్పోతున్నారు. బెట్టింగ్ యాప్లు బారిపడి ఎంతోమంది వారి బంగారు భవిష్యత్తును నిర్వీర్యం చేసుకోవడం దురదృష్టకరమని చెప్పవచ్చు. సెల్ ఫోన్లో కొన్ని ప్రమాదకరమైన యాప్లు కూడా వినియోగించుకుని నేటి యువతరం చెడు మార్గాలకు వెళ్తూ ఉండటం శోచనీయం. కొంతమంది చాటింగ్లు ముఖం తెలియని వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం, చివరకు దురవస్థల పాలవ్వడం మనం నిత్యము చూస్తూనే ఉన్నాం. ఇంకా కొంతమంది సెల్ ఫోన్లో యాప్ల ద్వారా అప్పులు తీసుకొని వాటిని చెల్లించలేక చివరకు బలవన్మరణాలకు కూడా సిద్ధపడటం దౌర్భాగ్యం. సెల్ ఫోన్కి బానిసయ్యాం అంటే సెల్ ఫోన్ అంటే జైల్లో ఉన్నట్లే. మరి కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, రోడ్ల మీద పరధ్యానంగా నడవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. ఇంకా కొందరు విహారయాత్రల్లో నదులు, సముద్రాలు, కొండల మధ్య సెల్ఫీ దిగడానికి ప్రయత్నించి మరణించిన వారు ఎందరో. సభల్లో, సమావేశాల్లో కూడా మాన మర్యాదలను మర్చిపోయి సెల్ ఫోన్లో మాట్లాడుతూ గందరగోళం సృష్టించడం జరుగుతుంది. కొంతమంది యువతరం సైబర్ నేరాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారు. సెల్ ఫోన్ వల్ల గూగుల్ మ్యాప్ ద్వారా ప్రయాణం సుఖంగా సాగించవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలు కొన్ని గవర్నమెంట్ యాప్లు, డయల్ నెంబర్ల ద్వారా తమను తాము సంరక్షించుకోవచ్చు. మిత్రులతో, బంధువులతో మాట్లాడవచ్చు. అత్యవసర సమాచారాన్ని అందించవచ్చు. ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఎంతో మంచి జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఎన్నెన్నో మంచి విషయాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కత్తికి 2 వైపుల పదును ఉన్నట్లే సెల్ ఫోన్ వల్ల లాభాలు, నష్టాలు 2 ఉన్నాయి. కత్తితో కూరగాయలు, పండ్లు కోసుకొని జీవనం సాగించవచ్చు. లేదా అదే కత్తితో తమను తాము హింసించుకోవచ్చు, ఇతరులను హింసించవచ్చు. సెల్ ఫోన్తో కూడా ప్రయోజనం పొందవచ్చు లేదా ప్రమాదం తెచ్చుకోవచ్చు. మీ విజ్ఞతతో ముడిపడి ఉంది. తస్మాత్ జాగ్రత్త. సెల్ ఫోన్ గురించి విన్నారుగా. ఇప్పుడు మా పాఠశాల విద్యార్థిని హేమలత సెల్ ఫోన్ సుప్రభాతం వినిపిస్తుంది. విని జాగృతులు అవుదాం. ప్రాతః స్మరామి మొబైల్ ఫోనం, అంగుష్టే స్క్రీను తీడనం, నోటిఫికేషన్ విహారార్థే, ప్రభాతే మొబైల్ దర్శనం, మొబైల్ వసతి 4G సర్వతం నెట్వర్కం మండలే, ద్వితీయ పత్ని నమస్తుభ్యం, ప్రథమ పత్ని క్షమస్వ మాం, జియో నెట్వర్క్ త్రిపురాంతకారి, ఎయిర్టెల్ ఐడియా స్వరం పరారి, నెట్ ఉచితం ఉచ్చు ఖచ్చితం, మొబైలస్య కృతం తథా, కులదేవత వాట్సాప్ ఫేస్బుక్ ఇష్టదేవత, ఇంటర్నెట్ త్వం పరమాత్మ, మొబైల్ స్వర్గం మీదృశం, ఫేస్బుక్కే కృతం కర్మ, వాట్సాప్యే పునరాకృతః, ఘడి ఘడియ దర్శనం కుర్యాత్, మనః సంతోషనం భూయాత్, మొబైల్ యూజే నిత్యమౌని, ప్రతిక్షణం బ్రౌజింగ్ కర్మణి, అప్డేట్ చెకింగ్ చాపల్యస్య, సాయం ప్రాతః మొబైల్ తీడనం, ఇంటర్నెట్టస్య ధర్మస్య, బ్రౌజింగే నిత్యపూజనం, నెట్టున్నస్యతి మతిభ్రాంశాత్, పృష్ఠజ్వలిత మార్జాలః, స్మార్ట్ ఫోనాయ విద్మహే 4G సిమ్మాయ ధీమహి, తన్నో నెట్వర్క్ ప్రచోదయత్ ఇది శ్రీమద్ మొబైల్ గీతాసూపనిషత్సు. కలియుగ విద్యాయాం మొబైల్ శాస్త్రే శ్రీ టెక్నాలజీ పురాణే డివైస్ కాండే సూర్యసారథి రచితం మొబైల్ సుప్రభాతం సమాప్తం. ప్రేమలేఖ సినిమాలోని చిన్నదానా వసి చిన్నదానా అనే పాటకు పేరడి సెల్లు ఫోనా వసి సెల్లు ఫోనా భలే త్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా అంటూ పాడడానికి బి నాగలక్ష్మి సిద్ధపడుతోంది. వినండి. సెల్లు ఫోనా వసి సెల్లు ఫోనా భలే త్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా, సెల్లు ఫోనా వసి సెల్లు ఫోనా భలే
థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సెల్లు అందాల సెల్లు, చెవిలో చెప్పే వింత కబుర్లు, చూస్తే ఫ్రీ ఫైర్ కార్డు నిమిషాల్లోనే సెల్ అయిపోయే. సెల్లు అందాల సెల్లు, చెవిలో చెప్పే వింత కబుర్లు, చూస్తే ఫ్రీ ఫైర్ కార్డు నిమిషాల్లోనే సెల్ అయిపోయే. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా, భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా, భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. చేతిలో సెల్లు, పర్సుకు బిల్లు, ఎస్కేప్ అయ్యే మార్గం నిల్లు, ఎక్కడ ఉన్నా పట్టేస్తాడే చిన్నోడా. ఓ మిస్ కాల్స్ వచ్చి విసిగే పుట్టి, మెసేజ్లు వచ్చి చిరాకు వచ్చి, సెల్లో ఉన్న సెల్ ఫోన్ ఉన్న ఒకటేరా. రింగ్ టోన్స్కు సరదా పడితే, ఎస్ఎంఎస్లకు పోటీ పడితే, తిక్క కుదిర్చే బిల్లు ఇస్తుంది సెల్ ఫోను. ఛార్జింగ్ ఎక్కడ కదమవుతుందో, నెట్వర్క్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో, బ్యాలెన్స్ లేక మోగబోవునే సెల్ ఫోను. సెల్ ఉందని తెగ మాట్లాడేకోయ్, గలగల గలగలమని సెల్లు మాటలతో టైం పాస్ చేసుకోకోయ్. కర్ణబేరికి కన్నం పడుతుందోయ్, గురగుర గురగురమని చెవుడొచ్చేసే ప్రమాదం ఒకటి ఉందోయ్. ఓహో సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా, భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పెడతావు, వాట్సాప్లోనూ అప్లోడ్ చేస్తావు. సెల్ ఫోన్ బాడీలో పాటైపోయే చిన్నోడా. ఓ ఇంట్లో ఉంటే నెట్లో ఉంటావు, ఇయర్ ఫోన్లో వింటూ ఉంటావు, చెప్పేదేది చెవికెక్కదురా చిన్నోడా. ఆండ్రాయిడ్ వచ్చి గుజ్జైపోయే, స్మార్ట్ ఫోన్ వచ్చి పిచ్చైపోయే, మనుషుల మధ్య సంబంధాలే తెగిపోయే. కంప్యూటర్లు సైడ్ అయిపోయే, క్యాలిక్యులేటర్ చెల్లైపోయే, కరెంటు పోతే టార్చ్ లైట్ మీ సెల్లాయే. సెల్ ఉందని తెగ మాట్లాడేకోయ్, గలగల గలగలమని సొల్లు మాటలతో టైం పాస్ చేసుకోకోయ్. కర్ణబేరికి కన్నం పడుతుందోయ్, గురుగురు గురుగురమని చెవుడొచ్చేసే ప్రమాదం ఒకటి ఉందోయ్. ఓహో సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా, భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా, భలే థ్రిల్లు భలే థ్రిల్లు భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సెల్లు ఫోనా. మనమందరం భూమిపైన నివసిస్తున్నాం. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పర్యావరణ పరిరక్షణ గురించి మా పాఠశాల విద్యార్థిని ఎస్ జాహ్నవి చెబుతుంది, విని పాటిద్దాం. ఏమంటారు? నా పేరు జాహ్నవి. పరిసరాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మనం నివసించే ఈ భూమి సురక్షితంగా ఉన్నప్పుడే మానవ మనుగడ సక్రమంగా సాగుతుంది. కానీ దురదృష్టవశాత్తు మనుషులు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు, పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నారు. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యం, భూ కాలుష్యం, ఈ విధంగా సాలిపురుగు తాను అల్లుకున్న గూడులో తాను చిక్కుకున్నట్లు ఆధునిక మానవుని ప్రవర్తన ఉంటుంది. భూమిని ప్లాస్టిక్తోనూ వ్యర్థాలతోనూ నింపివేయడం, రకరకాల పొల్యూషన్ వల్ల గాలిని కలుషితం చేయడం, ప్రవహించే నీటిలో చెత్తా చెదారాలు, ప్లాస్టిక్ అవశేషాలు వేయడం, వాహనాల ధ్వనుల వల్ల ధ్వని కాలుష్యం, ఈ విధంగా పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా చెట్లు కొట్టివేయడం, మొక్కలు నాటకపోవడం కూడా మనం ఒప్పును ఆహ్వానిస్తున్నట్లే. నేడు ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. మనం నిత్యం వాడే అవసరాలన్నిటిలోనూ 90% ప్లాస్టిక్తో చేయబడినవే. ఈ ప్లాస్టిక్ అవశేషాలు భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో భూకంపాలు రావడానికి అవకాశం ఉంది. మనల్ని నివసించడానికి, పంటలు పండించుకొని జీవనం సాగించడానికి భూమి ఎంతో అవసరం. కాబట్టి పరిసరాలలో చెత్త చెదారం, మురికి నీరు, బురద లేకుండా జాగ్రత్త పడాలి. సూక్ష్మజీవులు, దోమలు, ఈగలు, ఇతర క్రిమి కీటకాలు పెరగకుండా మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గాలి కాలుష్యం, ఈగలు, దోమలు మొదలైనవి పెరిగి కలరా, మలేరియా, బోధకాలు, టైఫాయిడ్ వంటి అంటు రోగులే కాక స్పీన్ ఫ్లో, డెంగ్యూ, కరోనా, బర్డ్ ఫ్లో ప్రబలి అకాల మరణాలు పాలు కావడం జరుగుతుంది. నీరు మనుషులకే కాదు, పశు పక్షులకు, చెట్లు, వ్యవసాయం, పరిశ్రమలకు సైతం అవసరం. కాబట్టి నీటిలో చెత్తా చెదారం చేరకుండా, పాచి పట్టకుండా, మురికి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులను కడగడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం వల్ల కాలువలు, నదులలో నీరు కలుషితమవుతుంది. కలుషితమైన నీటిని తాగడం వల్ల అతిసార వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, పక్షవాతం వంటి అతి భయంకర వ్యాధులు సంభవిస్తాయి. జీవకోటికి అత్యంత అవసరమైనది గాలి. మోటార్ వెహికల్స్, డీజిల్ ఇంజన్లు, రైళ్లు, కార్లు, యంత్రాలు, కర్మాగారాలు, పొగ వల్ల గాలి కలుషితమవుతుంది. విపరీతమైన శబ్దాల వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది. ఇప్పటికే ఢిల్లీలోని నోయిడా వంటి ప్రాంతాల్లో మనుషులు నివసించలేని స్థితికి వచ్చారు. కాలుష్యం పెరిగిపోయింది. దీని నుండి బయటపడాలంటే మురికి నీటి పారుదల సక్రమంగా ఉండాలి. చెట్లు విపరీతంగా నాటాలి. పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలలో అవగాహన పెంచాలి. పొగ లేకుండా సౌరశక్తితో లేక విద్యుత్తుతో నడిచే వాహనాలు వాడాలి. పరిశ్రమలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలి.
ప్రజారోగ్యం కొరకు ప్రజలు, ప్రభుత్వం సమిష్టిగా కృషి చేయాలి. దేశానికి వెన్నెముక రైతు అంటారు. రైతు లేనిదే రాజ్యం లేదు అంటారు. రైతు విశిష్టతను తెలిపే ఆకు పచ్చ సందామామ నీవెలే నీవెలే అంటూ శ్రీ సుద్దాల అశోక్ తేజ్ గారు రచించిన పాటను బి నాగలక్ష్మి, దుర్గాభవాని పాడతారు, వినండి. నా పేరు దుర్గాభవాని. ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడాలే లెవ్వులే లెవ్వులే మిన్నున్న సందమామయ్య చేతిలో మహిమయమున్నది, మిన్నున్న సందమామయ్య చేతిలో మహిమయమున్నది, మన్నుల నించెటి వెన్నను తీసేటి మహిమ నీకున్నది, మన్నుల నించెటి వెన్నను తీసేటి మహిమ నీకున్నది. మింటు సుక్కలల్లవాడు, మింటు సుక్కలల్లవాడు, జమట సొక్కలల్ల నువ్వు ఆకు పచ్చ సందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడాలే లెవ్వులే లెవ్వులే. వానకాలం వస్తే మబ్బు కప్పిపోయే మరకయ్య జాబిల్లి నువ్వు, వానకాలం వస్తే మబ్బు కప్పిపోయే మరకయ్య జాబిల్లి నువ్వు, వానలో వరదల్లో బురద జల్లి ఉన్న మస్క జాబిల్లి నువ్వు, వానల్లో వరదల్లో బురద జల్లి ఉన్న మస్క జాబిల్లి నువ్వు. మేఘాల సొగసు వాడు, మేఘాల సొగసు వాడు, మాగాని తేజస్సు నీవు ఆకు పచ్చ సందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడాలే లెవ్వులే లెవ్వులే. కల్వరేడు పేరు కాని కొల్వని వాడు జేరతేడు ఎంత పాపం, కల్వరేడు పేరు కాని కొల్వని వాడు జేరతేడు ఎంత పాపం, కట్టుకున్న దాన్ని ముద్దు ముచ్చటలేక గడిపే రాత్రి ఎవరి శాపం, కట్టుకున్న దాన్ని ముద్దు ముచ్చటలేక గడిపే రాత్రి ఎవరి పాపం. రాత్రి పూటకు వాడు కాపు, రాత్రి పూటకు వాడు కాపు, రాత్రి తోడుకు నీవు కాపు, ఆకు పచ్చ సందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడాలే లెవ్వులే లెవ్వులే. పాల సముద్రాన వాడు పుట్టిండని పంతులయ్య తల్లి చెప్పింది, పాల సముద్రాన వాడు పుట్టిండని పంతులయ్య తల్లి చెప్పింది, కన్నీటి సంసార సాగరంలో నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది, కన్నీటి సంసార సాగరంలో నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది. వెన్నెలనిస్తాడు మాకు, వెన్నెలనిస్తాడు మాకు, వెలుగన్నదే లేదు నీకు ఆకు పచ్చ సందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడాలే లెవ్వులే లెవ్వులే. కాకమ్మ కథలోన రాహుకేతువులకు ఏడాదికొకసారి గ్రహణం, కాకమ్మ కథలోన రాహుకేతువులకు ఏడాదికొకసారి గ్రహణం, పంట చేతికొస్తే చుట్టూరా రాహులే ఏడాదికేడాది గ్రహణం, పంట చేతికొస్తే చుట్టూరా రాహులే ఏడాదికేడాది గ్రహణం. విడుదలున్నది వాడికైతే నువ్వేమో జీవిత ఖైదే, కష్టజీవులయ్య భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు, కష్టజీవులయ్య భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు, ఫలము చేతికి రాకపోయినా అల్పులేని కర్మయోగులయ్య మీరు, ఫలము చేతికి రాకపోయినా అల్పులేని కర్మయోగులయ్య మీరు. నింగి వెన్న పూసవాడు, నింగి వెన్న పూసవాడు, నేల వెన్న పూసవు నీవు ఆకు పచ్చ సందమామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చాలేడాలే లెవ్వులే లెవ్వులే. నేడు ఆడపిల్లలు చిత్రహింసలకు గురి అవుతున్నారు. వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ విషయాన్ని తెలుపుతూ మన జాగృతులను చేయటానికి మా పాఠశాల విద్యార్థిని డి దుర్గాభవాని మన ముందుకు వస్తోంది. విని ఆడపిల్లల్ని రక్షించుకుందాం. ఆడపిల్ల అవనికి అందమన్నారు, సృష్టికి ప్రతిసృష్టి చేయగల శక్తి స్వరూపిణి శ్రీ. అందుకే ప్రకృతిని కూడా తల్లితో పోల్చి చెప్పారు. భూమిని భూమాత అంటారు. నేడు ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేడు ఆడపిల్లలు కూడా మగవాళ్లతో పోటీపడి ముందుకు వెళ్తున్నారు. అన్ని రంగాలలో ఆడపిల్లదే పైచేయగా ఉంటుంది. వనితలు నేర్వగరా అని విద్యా కలదే ముద్దార నేర్పించనని అంటాడు కవి. పూర్వం ఆడపిల్లలను అబలలుగాను పిల్లల్ని కనే యంత్రాలుగానే చూసేవారు. కానీ నేడు ఆడపిల్లలు విద్యలో రాణిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఆడపిల్లలని చులకన భావంలో చూడటం జరుగుతోంది. ఆడపిల్ల పుడితే భార్యను విడిచిపెట్టి భర్తలు కూడా ఉంటున్నారు. అత్తామామలు పెట్టే ఆరాళ్లకు ఆడపిల్ల బలి అవుతుంది. ఎన్ని గృహహింస వంటి చట్టాలు వచ్చినా ఆడవారి బ్రతుకు ఇంకా మెరుగుపడలేదని చెప్పవచ్చు. ఆడపిల్లలను పురిటిలోనే మట్టు పెట్టడం, వారికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేకుండా చేయడం, పితృస్వామ్య వ్యవస్థలో ఇంకా కొనసాగడం శోచనీయం. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి అనేక కష్టాలకు గురి అవుతుంది. రక్షణ లేకుండా పోతుంది. ఎవరిని నమ్మలేని స్థితి కలుగుతోంది. మానవ మృగాలు బారిన పడి ఎందరో పసిపిల్లలు బలి అవుతున్నారు.
ఫోక్సో వంటి ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపిల్ల రక్షణ కొరవడుతుంది. రక్షించవలసిన పోలీసులైనా, పాఠాలు బోధించే గురువులైనా, తండ్రి, తాత, అన్న ఏ పాత్రలో ఉన్నా వారి పట్ల ఆడపిల్ల భయంగా జీవనం కొనసాగించవలసి వస్తుంది. తన నీడను తానే నమ్మలేని స్థితి కొనసాగుతోంది. తనను కన్నది కూడా ఒక ఆడదేనన్న విజ్ఞానత లేకుండా ప్రవర్తించడం దురదృష్టకరం. పూర్వం ఆడపిల్లలను బయటకు రానిచ్చేవారే కాదు, చదువు చెప్పించేవారే కాదు, ఆంక్షలు అధికంగా ఉండేవి. కానీ నేడు చాలా వరకు సమాజంలో మార్పు వచ్చింది. చదువుకోవడం, విదేశాలకు సైతం వెళ్లడం, స్వేచ్ఛగా తిరగడం జరుగుతోంది. కానీ దీన్ని కొంతమంది ఆడపిల్లలు దుర్వినియోగం చేసుకొని దురవస్థల పాలు అవుతున్నారు. అధిక స్వేచ్ఛ కూడా ఆడపిల్లలకు కష్టాలు తెచ్చిపెడుతుంది. ఆడపిల్లగా మనకున్న స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి. వ్యామోహాలకు గురి కాకూడదు. మన పరిధిని మనమే నిర్ణయించుకోవాలి. ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలి. కరాటే, కుంఫు వంటి విద్యలు నేర్చుకోవాలి. జీవితంలో సమస్యలు వస్తే దాని పరిష్కారం మనమే వెతుక్కోవాలి. ధైర్యంగా నిలబడాలి. అడ్డంకులు అధిగమించాలి. మన గమ్యాన్ని మనమే నిర్ణయించుకోవాలి. ఈ జీవన ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురైనా గుండె ధైర్యంతో ముందుకు సాగాలి. బెంబేలు ఎత్తిపోకూడదు. ఒక ఝాన్సీ రాణి, ఒక రుద్రమ్మదేవి, ఇందిరాగాంధీ, కిరణ్ బేడి వంటి ధైర్యవంతులైన స్త్రీలను ఆదర్శంగా తీసుకోవాలి. మనం వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. ప్రతి ఆడపిల్లలో ఇలాంటి ఆలోచనలు రావాలి. ఆడపిల్లల పట్ల వాత్సల్యం, గౌరవం చూపాలి. వారి ఎదుగుదలకు సర్వదా కృషి చేయాలి. వారిని సామాజిక అభివృద్ధిలో భాగస్వామిని చేయాలి. ఆడపిల్ల కంటి నీరు ఇంటికి మంచిది కాదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచలిస్తారని అర్థం. ఆడపిల్ల అవనికి ముద్దు. వారిని హింసించవద్దు. వారిని స్వేచ్ఛగా బ్రతకనిద్దాం. సేవ్ ది గర్ల్ చైల్డ్. మన ఆడపిల్లల గోడు విన్నారుగా. నన్నెందుకు కన్నావే అమ్మా అంటూ బి నాగలక్ష్మి, దుర్గా భవాని, దుర్గా దీక్షిత మరోసారి ఆడపిల్లల గోడును పాట రూపంలో వినిపిస్తారట. విని ఆడపిల్లను గౌరవిద్దాం. నన్నెందుకు కన్నావే అమ్మా, నాకెందుకు ఇచ్చావి జన్మ, పాపను అని తెలిసిన క్షణమే ఆపేస్తే అయిపోయేదమ్మా. అన్న ఎవడో, తమ్ముడెవడో, కాచేది ఎవడో, కాటేసేదెవడో, తెలియని తికమకలో నేనున్నా, తెలీదా నా జన్మంతానా. నన్నెందుకు కన్నావే అమ్మా, నాకెందుకు ఇచ్చావి జన్మ, నిన్నైతే కన్నా గాని నీ రాతను కనలేదే ఓ కన్నమ్మా. నా కన్నా కడుపును నేను కాపాడుకోలేనేమో పాపమా. ఎల్లమ్మ మల్లమ్మ పోచమ్మ అంటూ పొద్దున లేస్తే పూజించేది స్త్రీ దేవతనేగా. నీలాంటి పిల్లే ఆడి ఇంట్లో ఉన్నా బయటకు వస్తే ఆ సంగతి వాడికి అర్థం కదా. జంతువులు పక్షులకు నోరున్న మనుషులకు భేదం లేదంటే ప్రేమ వారి వరస. నింగిని ఎగిరందుకునే స్థాయికి ఎగురుతూ ఉన్నా ఇంగితమే లేక ఎందుకు ఇంతటి హింస. మన ఇంటి పక్కనే అచ్చం నా లెక్కనే ఉంటాది నా ఫ్రెండ్ మౌనిక. తన తాత చూపుల్లో ఏదో వైరుధ్యము, అటువైపు ప్రేమ ఇటు కామము. గుడి కన్నా పదిలము బడిలోనే అంటారు, ఎక్కడనే ఎక్కువసేపు ఉంటాము. పాఠాలు చెప్పేటి పంతుల్లే ఈనాడు మాటేసి కాటే వేస్తూ ఉన్నారు. బస్సుల్లో ఆటోల్లో తడిమి తడిమే చేతుల్లో బాబాయి మామలి మంటూ పొంతనలేని వింతల చేతుల్లో. ఏమో ఏ రోగం వచ్చే ఈ మాయా మనుషులకు ఈ రోజున. తన తల్లి చెల్లి తప్ప ప్రతి ఆడపిల్ల ఆట బొమ్మనా. టీవీలో కూర్చుని మేధావులు చెప్పే సొల్లంతా వింటారు ఈ జీవులు. ఆడది పనికొచ్చేది ఆ పనులకే అన్న అజ్ఞానం నిండా నింపుకుంటారు. ఇంట్లోనూ ప్రాణం పెట్టే నీ కూతురు లాగానే ఇంకో ఇంట్లో నా తండ్రి కూతురు అంతే. బయటకు వచ్చిన స్త్రీని నువ్వు ఆగం చేస్తుంటే బలికారాని ఇంట్లో బయటకి వెళితే
బయట దేశాల్లో ఎవడైనా అమ్మాయిని రేప్ చేస్తే అక్కడ స్పాట్లోనే చంపేస్తారంట. వాళ్ళని చూసి మనం కూడా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాం. అయినా వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నయా పైసా లేదు. ఆడపిల్లకు కాసింత రక్షణ కూడా కల్పించలేకపోతున్నాం. అందుకే ఆడపిల్లను కనాలంటేనే చాలామంది భయపడిపోతున్నారు. ఒకవేళ కన్నా మనం ఆడపిల్లకు చాలా హద్దులు పెడతాం. బయటకెళ్ళిన అమ్మాయి గురించి భయపడడం తర్వాత, ముందు మన ఇంట్లో ఉన్న పిల్లోడు ఏం చేస్తున్నాడో మనకు తెలుసా? ఆన్లైన్ క్లాస్ పేరిట ఇంటర్నెట్లో ఇంకేం చూస్తున్నాడో, కూల్ డ్రింక్ అని తాగుతున్న గ్లాస్లో ఇంకేం కలుపుతున్నాడో, కొత్తగా దేనికి అలవాటు పడుతున్నాడో, వీడు కదా అసలు ప్రమాదం. వాడికి విద్యతో పాటు వినయం నేర్పండి. వ్యాపారం వావి వరుసలు తెలియజేయండి. అమ్మ మాత్రమే కాదు, అమ్మాయి కూడా అపురూపమని, ఈ అమ్మాయి రేపు నీలాంటి ఇంకొకరికి అమ్మ అవుతుందని చెప్పండి. ఇంటింట అబ్బాయిని ఇలా పెంచితే చాలు, ప్రతి ఆడపిల్ల భద్రంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరి ఇళ్లలో ఆడపిల్ల ఉంది. కీర్తిశేషులు పాలగుమ్మి విశ్వనాథం గారు రచించిన స్వరపరిచిన అమ్మ దొంగ పాట నిన్ను చూడకుంటే నాకు బెంగ అనే పాటను దుర్గాభవాని శ్రీనాగలక్ష్మి పాడుతుందట, వినండి. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కొంగట్టుకు తిరుగుచు ఏవో ప్రశ్నలు అడుగుతూ, నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ, గలగలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కథ చెప్పేదాకా కంట నిదురరాక, కథ చెప్పేదాకా నీవు నిదురబోక, కథ చెప్పేదాకా నన్ను వదలనీక, మాటలతో చనీక మూర్తి ముడిచి చూచేవు, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే, ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే, గువ్వ ఎగిరిపోయినా గూడు చెదిరిపోయినా, గువ్వ ఎగిరిపోయినా గూడు చెదిరబోవునా, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు, ఆ నవ్వే నిన్ను వీడక ఉంటే చాలు, నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు, ఆ నవ్వే నీడక ఉంటే 10,000, కలతలు కష్టాలు నీ దరికి రాక, కలకాలం నీ బతుకు కలల దారి నడవాలి, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. మధుప్రియ స్వరపరిచిన ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే అనే పాట మా 6వ తరగతి విద్యార్థిని నవ్య ఆలపిస్తుంది, ఆలకించండి. మా 6వ తరగతి విద్యార్థులు నవ్య, ప్రవళిక ఆలపిస్తారు, ఆలకించండి. నా పేరు ప్రవళిక. నా పేరు నవ్యశ్రీ. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలో పుట్టానని అమ్మ అదృష్టందని అంటున్నారా, ఈ బడు లోకంలో అమ్మా హీనంగా చూస్తున్నారా, ఆడదాన్ని అంటున్నారా, మా పాడదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడు అంటున్నారా, నన్నేమో పాడదని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా,
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టంలో పుట్టిన బల్బం పట్టి అమ్మ బడికి పోతుంటే ఆడపిల్లలందుకు అమ్మ చదివెందుకంటున్నారా అమ్మ చదివెందుకంటున్నారా అమ్మ చదివెందుకంటున్నారా చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కదమ్మా మాకేమో చదివెందుకంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానే బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం అంటూ వి నాగలక్ష్మి మన అందరి గోడును వినిపిస్తారు. విని మా బాధని అర్థం చేసుకోండి, మమ్మల్ని గౌరవించండి. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం ఆ ఆ ఆ మహారాజులే మగవారు అందరూ తెల్లవారినా నిదురలేవరు కంటి నిండా కునుకు కనలేదు నీవెప్పుడు సగము నిదురలోనే నిన్ను లేపేను చీపురు లేవగానే నన్నే గని నవ్వె పాచి గిన్నెలు ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం ఆ ఆ ఆ ఆ బండ చాకిరి రేబవలు చేసిన గుండె బరువని నీ పేరు పెట్టిరి 16వ ఏట ఇక మొదలు వరుడి వేట నీ బరువు దించుకోవడమే తల్లి తండ్రి ముచ్చట పుట్టుక నుండి చావు మధ్యన బ్రతుకునంత రగదీసిన ఏ సెలవు ఏ జీతము ఎరుగని ఒక దాసివి ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం ఆ ఆ ఆ పెళ్లి పీటపై కంఠాన్ని ముడేసి నాతి చరామి అంటాడే ఒట్టేసి అక్షింతలతోనే మంత్రాలు నేలపాలు మరునాటి నుంచి నీ బ్రతుకు బూటుకాలు ఇంటికి దీపం మిల్లాలు అత్తమామ కాదంటే చీకటి పాలు మగవాడే నీను సటన రాసే మనోరాతలే ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం ఆ ఆ ఆ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ఈ అవకాశాన్ని కల్పించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె కృష్ణకుమారి గారికి రేడియో విష్ణు 90.4 యాజమాన్యానికి మా ధన్యవాదాలు.